నీదు చరణములే నీదు చరణములే రామ నీదు చరణములే రామ నీదు చరణములే గతియని నేరనం మీనవాడనోరా ఓ రామ నీదు చరణములే గతియని నేరనం మీనవాడనోరా నీదు చరణములే. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన సింహేంద్ర మాధ్యమం రాగంలో రచించబడింది. త్యాగరాజస్వామి వారి కీర్తన అనమాట. ఈ కీర్తనని చాలా చక్కగా పాడి వినిపించారు అనురాధ. మనం నిన్నటి కథలో ఎంతవరకు వెళ్ళామంటే, లీలాదేవి సరస్వతీదేవి ద్వారా విషయాన్ని అవగాహన చేసుకుని, ఏమని అవగాహన చేసుకున్నారు ఆవిడ అంటే, ఏమని అవగాహన చేసుకున్నారు? ఒకటి, ఈ వాసన క్షయం కోసం ఏ రకంగా అభ్యాసం చెయ్యాలి, ఏం చేస్తే ఈ వాసన క్షయం పెరుగుతుంది అన్న సరస్వతీదేవి చెప్పిన దాన్ని గురించే ఆలోచిస్తూ ఉండాలి, దాని గురించే మాట్లాడుతూ ఉండాలి, ఒకరికొకరు బోధించుకుంటూ ఉండాలి. అది తప్పితే మరో పని లేకుండా నిరంతరం దాని మీద సాధన చెయ్యాలి. ఈ చింతన వల్ల, చింతన అన్నది మొదటి మెట్టు, అది మనసుకి విస్పష్టంగా విషయం మనసుకి విస్పష్టంగా పడుతుంది. కథనం వల్ల రెండో మెట్టు, ఈ రెండో మెట్టు వల్ల విజ్ఞులైన వారి ఏకీభావం కలగడంతో మన మీద విశ్వాసం మనకి పెరిగి దానిలో ఇంకొంచెం సాధిస్తామని చెప్పారు. అలాగే ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల మూడో మెట్టు వల్ల కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ విషయం మీద స్పష్టత కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా ఏర్పడి ఈ సందేహం నివృత్తి అయిపోయి అసంభావనం అన్నది ఏర్పడుతుంది. దాని తర్వాత తదేక నిష్ట, ఇది నాలుగో మెట్టు కింద చెప్పుకుంటే గనక ఈ విపరీత భావన అంటే తలకిందులుగా ఆలోచించే విధానం పోతుంది. ఈ రకంగా మనం విరక్తిని సాధించవచ్చు అని ఆవిడ చెప్పిన దానికి లీలాదేవి చాలా సంతోషపడి సమాధి స్థితిలోకి వెళ్ళి నిశ్చలంగా ఉండిపోయారనమాట. కొద్దిసేపట్లోనే లీలాదేవి సమాధి జనితమైన జ్ఞానదేహాన్ని ధరించేసింది. సరస్వతీదేవి తన సహజ జ్ఞాన దేహంతో ఆవిడ పక్కనే నిలిచి ఉందనమాట. ఇక వారిద్దరూ చిదాకాశంలో యథేచ్ఛగా సంచరించసాగారు. లీలా సరస్వతుల సంవాదాన్ని వినిపిస్తున్న వశిష్ఠ మహర్షి ఈ కథారీతిని ఇలా వివరిస్తున్నారు రాముడికి. రామ, వీరిద్దరూ ఆ ఇంట్లోనే, ఆ గదిలోనే, ఆ చిన్న ఆకాశంలోనే తిరుగుతున్నారయ్యా, మరెక్కడికి పోలేదు. కానీ చిద్వృత్తి సామర్థ్యం ఎలా ఉంటుందంటే కోట్ల కోట్ల మైళ్ళ దూరం సంచరించినట్లుగా అనుభూతి కలిగిస్తుంది వాళ్ళకి. వాళ్ళిద్దరి శరీరాలు ఆకాశమయాలే అయినప్పటికీ వాళ్ళిద్దరూ కూడాను ఒకరినొకరు చూసుకుంటున్నారు, స్నేహితుల్లాగా సంతోషపడుతున్నారు, చెయ్యి పట్టుకుని ఉల్లాసంగా పరుగులు తీస్తున్నారు, ఎగురుతున్నారు, దూకుతున్నారు. వాళ్ళకి విశాలమైన ఆకాశం కనిపించింది, చల్లని గాలులు వీచాయి, మేఘమండలము కనిపించింది, ఆకాశ గంగా కనిపించింది, కొన్ని చోట్ల పర్వతాలు కనిపించాయి, కొన్ని చోట్ల దేవజాతుల వారు కనిపించారు, వాళ్ళ నగరాలు కనిపించాయి, కొన్ని చోట్ల సూర్యోదయాలు, కొన్ని చోట్ల సూర్యాస్తమయాలు అన్నీ కనిపించాయి. ఇవంతా కూడాను వాల్మీకి మహర్షి తన 65 శ్లోకాలతోటి అతి మనోహరంగా వర్ణించి చెప్పారు యోగ వాసిష్టంలో మనకి. లీలా సరస్వతులు అలా చాలాసేపు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చేశారు. పైనుంచి చూసేసరికలా భూమండలం యొక్క స్వరూపం అంతా వీరికి విస్పష్టంగా కనిపించింది. మధ్యలో భూమి, దాని చుట్టూతా సప్త సముద్రాలు, పెద్ద పెద్ద పర్వతాలు, నదులు అన్నీ కనిపించాయి. అవన్నీ చూసుకుంటూ వాళ్ళిద్దరూ గిరిగ్రామం వైపు దిగారు. అంటే వాళ్ళు పద్మరాజు గారి బ్రహ్మాండం నుంచి బయటకు వచ్చి వశిష్ఠ బ్రాహ్మణుడి బ్రహ్మాండంలోకి ప్రవేశించిపోయారనమాట. దానిలో గిరిగ్రామంలోకి వాళ్ళు ప్రవేశించారు. వీళ్ళిద్దరూ అక్కడ ఎవరికి కనిపించడం లేదు. వీళ్ళకు మాత్రం అక్కడ యజమాని లేని ఇల్లు, కన్నీళ్లు కారుస్తూ ఉండే స్త్రీలు, దిగులుగా ఉన్న మగవాళ్ళు వీళ్ళంతా కనబడుతున్నారు. ఇంతలో లీలకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఇక్కడ ఉన్న నా బంధువులంతా నన్ను, ఈ సరస్వతీదేవిని మామూలు మానవుని స్త్రీని చూసినట్లు చూడాలి అని. అప్పటికే లీలాదేవి సమాధి అభ్యాస ఫలం చేత సత్య సంకల్ప స్థితిని సాధించింది ఆవిడ.
ఈ విషయం ఆవిడకి తెలియలేదు. ఇప్పుడు ఆవిడకి ఆ సంకల్పం వచ్చేసరికలా తక్షణమే అది సత్యమైపోయి వాళ్ళిద్దరూ అక్కడున్న మానవులకు కనబడిపోసాగారు. మానవులంతా వీళ్ళు ఎవరో వనదేవతలని భావించి ఎంతో ఆనందపడ్డారు. ఇంతలో వాళ్ళంతా చూస్తూ ఉండగానే అక్కడ ఎండిపోయిన చెట్లు మళ్ళీ చిగురించాయి, వాడిపోయిన పూలు మళ్ళీ కలకల్లాడాయి. ఇలాంటి గుర్తులన్నీ చూసి వశిష్ఠ బ్రాహ్మణుడి జ్యేష్ఠపుత్రుడు జ్యేష్ఠశర్మ అనేవాడు చాలా సంతోషపడిపోయి వాళ్ళిద్దరికీ ఎదురు వెళ్ళి పాదాల మీద పూలు చల్లి నమస్కరించి స్వాగతం పలికాడు. అప్పుడు లీల జ్యేష్ఠశర్మని పలకరించి, నాయన మీరంతా దుఃఖంగా కనిపిస్తున్నారు ఎందుకు అని అడిగింది. జ్యేష్ఠశర్మ ఇలా అన్నాడు, అమ్మా, మా తల్లిదండ్రులు ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి మరణించారు. వాళ్ళు మాకే గాక మా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడాను పూజనీయులు. వారి మీద ప్రేమ వల్లే మేమే కాక ఈ గ్రామం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను దుఃఖంలో మునిగిపోయాం. మీరు మహాత్ములు, మీ దర్శనం వ్యర్థం కాదు, మీరు మా దుఃఖాన్ని పోగొట్టండి అంటే లీల మందస్మితం చేస్తూ అతని తలని మృదువుగా తాకి వెంటనే అతనికి మాత్రమే గాక అక్కడున్న వారికి కూడా దుఃఖం మటుమాయం అయ్యేట్టుగా చేసి మనసులు చల్లబడేట్టుగా చేసిందనమాట. కథాకథనం ఈ దశకి వచ్చేసరికల్లా రాముడు ఒక ప్రశ్న వేశాడు. గురుదేవా, జ్యేష్ఠశర్మ లీలాదేవి సొంత పుత్రుడే కదా, ఆమె ఆ పాత రూపంతో దర్శనమిచ్చి కొడుకుని ఓదార్చితే బావుండేది కదా, అలా చేయలేదేమిటి అంటూ మళ్ళా ప్రశ్న. అప్పుడు వశిష్ఠుల వారు, రామా, మామూలు మానవులకు తన పాంచభౌతిక శరీరం సత్యమనే దృష్టే ఉంటుంది కదయ్యా. అలాంటి వాళ్లకు వీళ్ళు మా బంధువులని, వీళ్ళు మా శత్రువులని ఇలాంటి భావాలుంటాయి. జ్ఞానులకు ప్రపంచమంతా చిన్మయమే, ఆ దృష్టే ఉంటుంది. ఈ ప్రపంచం మిథ్య అనే దృష్టి ఉంటుంది. అలాంటి వాళ్లకు వీళ్ళు మాకు బంధువులు, వీళ్ళు మాకు శత్రువులు ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఇప్పుడు లీల జ్ఞాని అయిపోయింది కాబట్టి ఆవిడికి పుత్ర వ్యామోహం లేదు, బంధు వ్యామోహము లేదు. అయితే జ్యేష్ఠశర్మ తలను ఎందుకు తాకింది అంటే అతడు చేసిన తపస్సుకు సంతోషించి అతనికి జ్ఞానం అనుగ్రహించాలని అనుకుని కరుణతోటి తాకిందంతే, పుత్ర వ్యామోహంతో కాదు. ఇక ఆ పై కథ విను మరి అని చెప్పారు. ఈ సంఘటన జరగగానే లీలా సరస్వతులు ఇద్దరు మళ్ళీ అంతర్ధానం అయిపోయారు. మళ్ళీ వారిద్దరికీ చిన్మాత్ర శరీరాలు ఏర్పడిపోయాయి. ఆ దశలో వారిద్దరికీ సంభాషణ జరిగింది. మళ్ళీ ఎలా? సరస్వతీదేవి, లీలా, దేని తెలుసుకోవాలో అది నీకు బాగా తెలిసింది. నీకు అపరోక్ష జ్ఞానం కలిగింది, పరోక్ష జ్ఞానం ఇదివరకే ఉంది. బ్రహ్మ యొక్క సత్తు ఎలా ఉంటుందో నువ్వు స్వయంగా చూస్తున్నావు కదా, ఇక నీకు ఏం కావాలో అడుగు. అప్పుడు తల్లి, నా భర్త మరణించిన తర్వాత ఆయన ఉన్న లోకానికి నేను వెళ్ళాను. ఆ లోకంలో వాళ్ళకి నేను కనిపించలేదు. మరి ఆ గిరిగ్రామంలో నా పుత్రుడు నన్ను చూశాడు, నేను అతన్ని చూశాను. ఈ తేడా కారణం ఏంటి అని అడిగినప్పుడు, లీలా, అప్పుడు నీకు జ్ఞానాభ్యాస బలం ఇంకా చాలలేదన్నమాట. అప్పుడు నీకు ప్రపంచం మిథ్య అనే నిశ్చయం ఇంకా సరిగా కలగలేదు. బ్రహ్మ అద్వితీయమనే జ్ఞానం కలగలేదు. అవన్నీ కలిగితే కానీ సత్య సంకల్ప స్థితి రాదన్నమాట. భేద జ్ఞానంలో ఉండడం అంటే ఎండలో ఉండడం లాంటిది. దానిలో ఉన్నప్పుడు నేను లీలను అనే భేద దృష్టి ఉంటుంది. అప్పుడు సత్య సంకల్పం సిద్ధి ఉండదన్నమాట. నేను బ్రహ్మను అనే జ్ఞానం ఉంటే నీడలో ఉన్నట్టు. అప్పుడు భేద దృష్టి ఉండదు మనకి, సత్య సంకల్ప సిద్ధి లభిస్తుంది. జ్ఞాన అభ్యాసం వల్ల నీకు ఇది ఇప్పుడు సిద్ధించింది. అందువల్ల నీ సంకల్పం ఫలించి నీ పుత్రుడు నిన్ను చూడగలిగాడు. ఇప్పుడు నువ్వు నీ భర్త లోకానికి వెళ్ళినా అక్కడ కూడా నీ సంకల్పాలు ఫలించి అనుకున్నట్టుగా జరుగుతుంది అని చెప్పిందనమాట సరస్వతీదేవి. అప్పుడు లీలా అంది, అమ్మా తల్లి, నాకు ఇప్పుడు బాగా స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఇంట్లో ఆ బ్రాహ్మణుడు నాకు భర్త అయ్యాడు. అక్కడ ఆయన మరణించి రాజయ్యాడు. ఆయన రాజ్యం అంతా ఇక్కడే ఉంది. నేను ఇక్కడ రాణినయ్యాను. రాజైన నా భర్త మళ్ళీ ఇక్కడ మరణించాడు. ఇప్పుడు ఇది అంతఃపుర ఆకాశం అయింది. ఇప్పుడు రాజు ఇక్కడ బ్రహ్మస్వరూపాన్ని చెందాడు. ఇక్కడే అతడు మరో రాజు అయ్యాడు. ఇక్కడే అతని రెండో రాజ్యం కూడా ఉంది. చూడగా చూడగా బుట్టలో ఆవాల్లాగా ఈ గిరిగ్రామ గృహాకాశంలో, ఈ ఇంటి ఆకాశంలోనే బ్రహ్మాండాలన్నీ ఉన్నాయని నాకు తెలుస్తోంది. ఇది నాకు విస్పష్టంగా కనిపించేట్టుగా అనుగ్రహించు అంటూ అడిగిందనమాట. అప్పుడు సరస్వతీదేవి అన్నారు, ఓ భూతల అరుంధతి, అంటే ఈవిడ బ్రాహ్మణుడి పేరు వశిష్ఠుడు, ఈవిడి పేరు అరుంధతి అని చెప్పుకున్నాం కదా. ఆ సంబోధనతోనే పిలిచి, నీకు 100 కొలది
భర్తలున్నారు. అందులో ఇటీవల వారు 3, వారిలో బ్రాహ్మణ భర్త బూడిదైపోయాడు. పద్ముడనే భర్త శవంగా ఉన్నాడు. 3వ భర్త రాజ్యం చేస్తున్నాడు. వీరిలో ఎవరి దగ్గరికి తీసుకెళ్ళమంటావో చెప్పు అని లీలా. సంసారం వేరు, బ్రహ్మాండ మండపం వేరు, వ్యవహార పరంపర వేరు అని చెప్పి, అన్యయేవ హి సంసార సోన్యో బ్రహ్మాండ మండప అన్యాయేవ తథావత్సే వ్యవహార పరంపరాహ అంటూ 26వ శ్లోకం సర్గ 27లో చెప్పారు. ఇవన్నీ మన పక్కనే ఉన్నట్టు కనిపిస్తున్నా అవి ఒక్కొక్కటి మనకి కోట్ల కోట్ల మైళ్ళ దూరాలే. చైతన్య దృష్టితో చూస్తే ఇవన్నీ మరీ గింజంత కూడా కావు. అయినా వ్యవహార దృష్టితోటి వాటి దూరాల అంతే. కనుక మనం ఇప్పుడు ఎటు పోదాం నువ్వే చెప్పు అన్నారు సరస్వతీదేవి. అప్పుడు లీలాదేవి ఆవిడతో అన్నారనమాట, ఏమని? అమ్మా తల్లి, నువ్వు చెప్పింది నిజమే. ఇది ఇంతే. నాకు ఇప్పుడు గుర్తుకొస్తోంది. చతుర్ముఖ బ్రహ్మ నుంచి అవతరించిన నాకు ఇప్పటికీ 800 జన్మలు గడిచాయి. ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ జన్మ ఉందే, అది సాత్విక జన్మ కాదు, తామసిక జన్మ కాదు, మధ్యలో రాజసిక జన్మ. అమ్మా, నా ఈ జన్మలు కొన్ని చెప్తాను. నేను మొదట ఒక విద్యాధర స్త్రీని, ఆ పైన పుణ్యం తగ్గి మనుష్య స్త్రీని అయ్యాను, ఆ పైన నాగకన్యని అయ్యాను, తర్వాత బోయదాన్ని అయ్యాను, ఆ తర్వాత కొంచెం పుణ్యం పెరిగి రాజకుమారిని అయ్యాను. ఆ రాజ్యపాలనా సమయంలో కొన్ని ఘోర కృత్యాలు చేశాను. ఫలితంగా నీళ్లు తక్కువ ఉన్న చోట ఆడముసలినై నానా కష్టాలు పడ్డాను. ఆ తర్వాత ఆవునయ్యాను, ఆ తర్వాత పక్షినయ్యాను, తుమ్మెదినయ్యాను, లేడినయ్యాను, చేపనయ్యాను, ఆ తర్వాత మళ్ళీ బోయదాన్ని అయ్యాను, ఆ తర్వాత అప్సర స్త్రీగా కూడా అయ్యాను, తర్వాత తాబేలు, రాజహంస, దోమ, గడ్డి పరక, ఆ తర్వాత విద్యాధర స్త్రీని అయ్యాను. అన్ని జన్మాల్లోనూ ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆ దశలో ఇలా చెప్పుకుంటూ వెళ్తున్న దశలో వెంటనే రాముడు అక్కడ వశిష్ఠుల వారిని ఒక ప్రశ్న వేశారు. ఈ లీలోపాఖ్యానంలోనే ఆ కథ వింటున్న రాముడు ఏమన్నారు? గురుదేవా, ఈ బ్రహ్మాండం చుట్టూ వజ్రం వంటి గోడలుంటాయని పెద్దలంతా చెప్తూ ఉంటారు కదా. ఈ ఆడవాళ్ళిద్దరూ ఆ బ్రహ్మాండాన్ని దాటి ఇంకొక బ్రహ్మాండంలోకి వెళ్ళారని మీరు చెప్తున్నారు కదా. బ్రహ్మాండానికి మధ్య అంత గట్టి గోడలు ఉంటే వీళ్ళు ఎలా వెళ్ళగలిగారు అంటూ అడిగారు. నువ్వు అంతా విని విని మళ్ళీ అడుగుతావేమిటయ్యా బాబు? నిజానికి వీళ్ళిద్దరు ఎక్కడున్నారు చెప్పు? ఆ అంతఃపురంలోనే ఉన్నారు కదా, అందులోనూ గిరిగ్రామంలోనే, దాంట్లోనే ఉన్న రాజ్యంలోనే ఉన్నారు కదా. అక్కడే మరో బ్రహ్మాండం అని చెప్పాం కదా. ఇంకా బ్రహ్మాండం ఎక్కడ, గోడలు ఎక్కడ, ప్రయాణం ఎక్కడ? ఒకడు ఇంట్లో మంచం మీద పడుకుని ఒక స్వప్నం తర్వాత మరొక స్వప్నం చూస్తున్నాడు. వాడు ఎంత దూరం వెళ్ళాడు? ఏ దూరం వెళ్ళలేదు వాడు. అయినా దూరపు స్వప్నలోకాలన్నీ వాడు చూశాడు. అదంతా వట్టి కనిపించడం మాత్రమే కదా. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మాండం ఏం లేదు, సంసారము లేదు, గోడలు లేవు, దూరము లేదు. అజ్ఞానం వల్ల అవన్నీ మనకి ఉన్నట్టుగా ఈ మనసుకి కనిపిస్తున్నాయి. కలగనేవాడు కళ్ళలో పెద్ద రాజ్యం చూస్తాడు. ఆ రాజ్యం అంతా ఎక్కడ ఉంది? ఆ గదిలోనే ఉందని చెప్పాలి. చిన్న గదిలో పెద్ద రాజ్యం పడుతుందా? ఆ గదిలో నిజంగా రాజ్యం ఉందా? అలాంటివే ఈ బ్రహ్మాండాలు కూడా. బ్రహ్మాండము అంటే బ్రహ్మగారి సంకల్పము అని అర్థం. అదే సంకల్పం, అదే వాసన వీళ్ళకు కూడా కలిగేసరికల్లా వీళ్ళకు ఆ బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. అంతకుమించి మరి అక్కడ గోడలు ఏమీ లేవు. సరే, పై కథ విను అంటూ మళ్ళీ ఈ లీలావతి వాళ్ళు మాట్లాడుకుంటున్న కథలోకి రాములు వారిని తీసుకెళ్లారు. ఇలా మాట్లాడుకుంటున్న లీలా సరస్వతులు ఇద్దరూ కూడాను వశిష్ఠ బ్రాహ్మణుడి ఇంట్లోంచి బయటకు వచ్చి చుట్టుపక్కల తిరగసాగారు. ఆ పరిసరాలన్నీ చూసేసరికలా లీలా తన వెనకటి బ్రాహ్మణ జన్మ సంఘటనలను గుర్తు చేసుకుంది. ఆమె సరస్వతీదేవికి విషయాలన్నీ వివరించి చెప్పసాగింది. ఆ సందర్భంలో వాల్మీకి పాతకాలపు బ్రాహ్మణ గ్రామీణ జీవన విధానాన్ని చాలా సుందరంగా అందులో వర్ణిస్తారు మనకి సర్గల్లో. లీలాదేవి ఇలా చెప్తుందనమాట. సరస్వతీదేవి, నేను అప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీని. చిక్కి నరాలు బయటపడి ఉండేదాన్ని. నేను చేతులు దర్భపుల్లా ఉండేవి. అయినా ఎప్పుడూ అతిథులంటే ఇష్టంగా ఉండేది. ఎంతమంది వచ్చినా విసుక్కోకుండా వంట చేసి పెట్టేదాన్ని. నాకు సంతానం ఎక్కువే. ఎప్పుడూ నా భర్తకు కీర్తి పెరగాలని ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇంటి పనుల్లో నేను చురుకు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేదాన్ని. చల్ల చిలకడం, అంటు తోవడం, ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. రాత్రింబవళ్ళు నాకు పనులే. ఇంట్లో మా వాళ్ళు ఎవరు ఏ పనిని చేసినా ఇంత ఆలస్యమా అని విసుక్కుంటూ ఉండేదాన్ని.
ఈ సంసారం ఏమిటి, ఈ లోకం ఏమిటి, నేనేమిటి అనే ఆలోచనలు నాకు కల్లో కూడా వచ్చేవి కాదు. నేను ఎంత మొద్దునో నా మొగుడు అంత మొద్దే. ఆయనకి ఎప్పుడు దర్భలు, సమిదలు, కూరగాయలు, కట్టెపుల్లలు వీటితోనే సరిపోయేది. నాకు కాస్త ఖాళీ ఉంటే పిల్లల బాగోగులు చూస్తూ ఉండేదాన్ని. ఇంటి ముందర అలికి ముగ్గు పెడుతూ ఉండేదాన్ని. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి నీతులు నూరిపోస్తూ ఉండేదాన్ని. ఇలాంటి నీతిగల ఇంట్లో ఇలాంటి మనుషులు చేరారేమిట్రా అంటూ ఎగిరిపడుతూ ఉండేదాన్ని. నాకు ముసలితనం వచ్చింది. ఎడమ చెవికి చెవుడొచ్చింది. తల వణికింది. నడుము వంగింది. చేతికర్ర తోడైపోయింది. మాత, నేను పెంచిన మొక్కలన్నీ అక్కడే ఉన్నాయి. నేను పోషించిన పశువులన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇదిగో వీళ్ళంతా నా బంధువులే. తల్లి, ఇప్పుడు నాకు గుర్తుకొస్తోంది. మా ఆయన తాను రాజు కావాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. ఆయన నిజంగానే రాజు అయ్యాడు. ఆయన జీవుడు ఇప్పుడు అక్కడ ఆకాశంలో గాలిలో పరిమళంలాగా ఉన్నాడు. తల్లి, ఇక్కడ ఈ వేలాడే ఆ ఆకాశంలో 1,000,000 యోజనాల రాజ్యం కూడా ఇమిడి ఉంది. ఇదంతా ఏదో మాయలాగా కనిపిస్తోంది నాకు. సరే తల్లి, మళ్ళీ నా భర్తగారి రాజ్యానికి వెడదాం పదా అంటే ఇద్దరు కలిసి మళ్ళీ ప్రయాణం చేసి మేఘ మార్గంలో, వాయు మార్గంలో, సూర్య మార్గంలో, చంద్ర మార్గంలో, ధ్రువ మార్గంలో అన్నీ దాటేసేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ ఏ వెలుగు లేదుట. అంతా చీకటి. అది చూసిన లీల వెంటనే సరస్వతీదేవిని అడిగింది. సరస్వతీదేవి, సూర్యచంద్ర నక్షత్రాలన్నీ ఏమైపోయాయి? ఇంత చీకటిగా ఉందేమిటి అంటూ అడగగానే, లీలా, నువ్వు సూర్యచంద్రాదులను దాటి చాలా దూరం వచ్చేసావు. అందువల్ల నీకు ఆ వెలుగు కనిపించడం లేదు అని అన్నట్ట. అప్పుడు లీలా, ఓహో అలాగా, సూర్యుడు చిన్న చుక్కంతైనా కనిపించడం లేదే, అంత దూరం వచ్చేసావు మనం. అది సరే గాని ఇక్కడ ఉత్తరం పక్క ఏదో దారి కనిపిస్తోంది, అదేమిటి, ఎటుపోతోంది అని అడిగింది. అప్పుడు సరస్వతీదేవి అన్నారు, లీలా, అది దారి కాదు, బ్రహ్మాండం యొక్క పైడిప్ప. నువ్వు ఇందాక చూసిన సూర్యచంద్రులంతా ఆ బ్రహ్మగారి ధూళిలో లేశాలు అని ఆవిడ చెప్పారట. అప్పుడు వశిష్ఠులు వారు ఇక్కడ కథలో ఏం చెప్తున్నారు రాముడికి, ఇలా మాట్లాడుకుంటూ లీలా సరస్వతులు ఇద్దరు బ్రహ్మాండం యొక్క డిప్పకు మరింత దగ్గరగా వెళ్ళారు. అక్కడ లీలకు పంచభూతాల ఆవరణాలన్నీ ఒకదాని మీద ఒకటి కనిపించాయి. ఆ పైన పరిశుద్ధమైన చిదాకాశం కనిపించింది. మరి ఈ చిదాకాశం ఎలా కనిపించింది అన్నది మనం రేపటి కథలో చెప్పుకుందాం. ఒక రాముల వారి కీర్తన విన్న తర్వాత కథలోకి ప్రవేశించి ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.